ఉంటే ఈ బైబిల్లో ఉన్న మరి ఈ విషయాన్ని ఏం చెప్తున్నాడో దేవాదేవుడు ఒకసారి గమనిద్దాం. చూడండి, ఆ లూకా సువార్త మొదటి అధ్యాయము లూకా సువార్త మొదటి అధ్యాయము 35వ వచనం చదవండి. తీసిన వాళ్ళు త్వర త్వరగా చదవండి. లూకా సువార్త మొదటి అధ్యాయము 35వ వచనం. కరెక్టేనా? లూకా సువార్త 35. మీరు ఆ చదివే వాళ్ళన్నా చదవండి, ఆ చదివే వాళ్ళకి అర్థం కాకపోతే మీకన్నా కొద్దిగా చదవండి. అక్కడ దూత పరిశుద్ధాత్మ నీ మీదకి వచ్చును, సర్వోన్నతుని శక్తి నిన్ను కమ్ముకొనును గనుక పుట్టబోవు శిశువు పరిశుద్ధుడై దేవుని కుమారుడు అన్నబడును. దీనికి స్తోత్రం. హల్లెలూయా. ఈ చదవబడిన వాక్య భాగాన్ని బట్టి దేవదేవుడు పరిశుద్ధాత్మ దేవుడు మనందరితో కూడా మాట్లాడలేక దీన్ని స్తోత్రం చెల్లిదా. బిగరగా స్తోత్రం, స్తోత్రం, బిగరగా 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 స్తోత్రం, 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 స్తోత్రం. ఈ లూకా సువార్త ఈ మొదటి అధ్యాయము 35వ వాక్యంలో ఉన్న సందర్భాన్ని ఈ ఈ యొక్క దినకాలం ఈ సకల పరిశుద్ధుల పునరుద్ధరణ ఆరాధనలో మనకి దేవుడు మనతో మాట్లాడుతున్న దేవుడు. దయచేసి మీరందరూ కూడా కురుపాట్లు పడకుండా, ఇబ్బందులు పడకుండా మీరు శ్రద్ధగా తల్లపైకి నా వైపు చూస్తే దేవుడు దీన్ని ఈ కార్యక్రమం నడిపిస్తాడు. లేదంటే మీరు ఇబ్బందులు పడుతూ కురుపాట్లు పడుతూ మీరు కూర్చొని ఇక మాకు చెప్పలేక నాతోటి చెప్పలేక కొద్ది కూర్చొని పోయి తలుపేసుకొని పోయి వచ్చి మళ్ళీ కూర్చొని అరే తొందర బుగిరా మేము కూర్చోలేకపోతున్నాము, మా 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 బాధ ఒకసారి చూడని చెప్పేసి ఇలాంటిది ఏం లేకుంటే ఇప్పుడే మనం ముగించుకుందాం. లేదనుకో ఇప్పుడు చదవబడిన మాటల్ని దేవుడు మనతో మాట్లాడతాడు. దీనికి స్తోత్రం. ఎవరి మాటలవి చెప్పాలి, మీరు చెప్పాలి. ఎవరి మాటలు అవి? నా మాటలేం కాదు కదా, నా మాటల, నా ఇంటి మాటల. అంటే దానికి ఏంటంటే లోకంలో ఒక నానుడు ఉంది, ఒక సామెత ఉంది, దూరపు కొండ నునుపంట. దగ్గర ఉంది కదా ఏముందలే, మనం దూరపు కొండలు అయితే బాగా నునుపుకుంటాయి అన్నమాట. లేలియా ఆడ బావాలంటే ఆటో ఎక్కి సరదాగా ఎంజాయ్ చేస్తా, కొత్త కొత్త పరిచయాలు, కొత్త కొత్త విషయాలు. నీ దగ్గర ఉందే కదా, దాని స్తోత్రం. ఓసారి దేవాదేవుడు ప్రభువైన యేసుక్రీస్తు వారు ఆ గలిలయ నజరేత్ అనే ప్రాంతంలో ఈ మరియమ్మ గారు ఆ ప్రాంత వాసి. ఈమె ఏ ప్రాంత వాసి అంటే నజరేతు అనే ఆ ప్రాంత వాసి. ఈమెకి వివాహం కాలేదు అనేది మనం ఎక్కువగా క్రిస్మస్లో ఈ వాక్యాన్ని బాగా మనము ధ్యానిస్తూ ఉంటాం. కానీ ఇప్పుడు మరి యేసు ప్రభు వారు ఈ ఈస్టరు లేక ఈ యొక్క ఏంటి పునరుద్ధానంలో ఈ సందర్భం మనం ఎందుకు అని ఒకవేళ మనం ఆలోచించవచ్చు. కానీ నాకెందుకో తెలియదు, నేను అక్కడే ఆ మాటల మీదనే నేను ఆలోచిస్తూ ఉన్నాను అన్నమాట. వాటి మీదనే నేను మనసు పెట్టి ఫోకస్ చేస్తూ ఉంటే దేవుడు అక్కడే కొన్ని చాలా నాకే అర్థం కాల, మీకు కూడా అర్థమైతే లేదు నాకు తెలియదు.
నాకు కూడా అర్థం కాల ఇక్కడ ఈ మాటలు. అసలు ఇప్పుడు మీకు చెప్పబోయే నాకు కూడా అర్థం కాల. చాలా సమయం నేను అర్థం కాక కొట్టుకున్నాను నేను. ఇంకా ఏదో ప్రభా నాకు అవ్వట్లేదు, నాకు అర్థం కావట్లేదు, నాకు తెలియట్లేదు అని చెప్పి ఇక మామూలుగా జనరల్గా వచ్చేద్దాం అనుకున్నా. సరే ఏదో దేవుని స్తోత్రం. అయితే గమనిస్తుంటే ఈ యొక్క వాక్యాన్ని ఈ క్రిస్మస్లో బాగా మనం ఈ వాక్యాన్ని చదువుతుంటాం, ఈ వాక్యం మీద ధ్యానం చేస్తుంటాం. ఇక్కడ యేసు ప్రభు వారు ఈ ఈ యొక్క తన యొక్క యేసు ప్రభు వారు ఈ భూమి మీదకి రానై ఉన్న దేవుడు. ఆయన ఈ భూమి మీదకి అంటే పరలోకంలో ఉన్న దేవుడు, ఎవరు సమీపింపరు అనే తేజస్సులో అమరత్వం కలిగిన దేవుడు, ఆత్మస్వరూపుడుగా అదృశ్య దేవుడుగా ఉండి కోట్లాను కోట్ల దేవదూతల ద్వారా స్తుతించబడుతున్న దేవుడు, మనిషి కంటికి అగపడని దేవుడు. ఆయన మనిషి కూడా చూడలేని ఆ దేవుడు ఈ భూమండలం మీదకి ఆయన ల్యాండ్ అవ్వటానికి, ఈ లోకానికి రావటానికి పరలోకంలో ఒక దేవదూత దేవుడు పంపబడ్డప్పుడు ఈ నజరేత్ అనే ప్రాంతంలో ఒక వివాహం కానీ ఒక వివాహం కానీ కన్యకైన ఆమె ఆల్రెడీ ఆమెకి ఎంగేజ్మెంట్ జరిగింది, ప్రధానం జరిగింది. ఇక ఒక 6 నెలలు ఆమెకి వివాహానికి సిద్ధపడుతుంది. వివాహానికి సిద్ధపడుతున్న ఆమె ఆ పరలోకం నుండి ఒక దేవదూత ఆ మరియమ్మ తన ఇంటిలో ఒక దర్శనమందు ఆమెకి ప్రత్యక్షమయ్యి దూత చదవాలి, దూత పరిశుద్ధాత్మ నీ మీదకి వచ్చును, పుట్టబోవు శిశువు చదవరు మీరు, అది కదా అందించారు కదా, మరి ఏం చేస్తారో తెలియదు మనకు, అసలు ఎవరు చదువుతారో తెలియదు అసలు మనకి ఏంటో. అలా ఉంటుంది మనకి, అంత సురుగ్గా ఉంటాం అనమాట, అంత షార్ప్గా ఉంటాం. దయచేసి ఏమనుకోబాకండి, దయచేసి మిమ్మల్ని కాదంటుంది. ఇలా వెళ్ళేటప్పుడు దాన్ని అంత అందించే, ఎక్కడో నిద్రపోతా వాడెవడో సినిమాకి పోయి హల్లెలూయా వచ్చేసింది దేని స్తోత్రం, ఆయన ఎవరు వచ్చాడు ఇప్పుడు, దేని స్తోత్ర, చెప్పు దేని స్తోత్ర. ఇదంతా గమనిస్తుంటే అక్కడ ఒక దూత మరియమ్మతో మాట్లాడుతూ ఇదంతా ఓకే. ఇక్కడ మీకు చెప్పాలనుకుంటుంది ఏంటంటే, ఇక్కడ మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే, ఇక్కడనే దేవాదేవుడు ప్రభువైన యేసుక్రీస్తు వారు ఆయన జననము, మరణము, పునరుద్ధానం ఈవిడ ఉందంటండి. ఆయన పుట్టుకలోనే, ఆయన జీవిత విధానంలోనే ఏమి ఆయక దేవుడు పొందుపరిచి ఉన్నాడంటే, ఏం పొందుపరిచి ఉన్నాడంటే ఇక్కడ గమనిస్తుంటే ఆయన జననము, మరణము, పునరుద్ధానము, ఈ 3 విషయాలు ఆయనలో దేవుడు పొందుపరిచి అంట. ఇక్కడ చూస్తున్నప్పుడు ఆ మాటను గమనిస్తుంటే ఎంతమందికి అర్థమవుతుందో నాకు తెలియట్లేదు, కానీ ఇప్పుడు మనకి ఇదంతా కాకుండా ఈ మాటలు చెప్తే మనకు అర్థం కావు. ఒక ఉత్సాహంగా బడి పెట్టుకొని చక్కగా అందరం కూడా మనము ఈరోజు ఎక్కడికి బీచ్కి వెళ్దాం, అందరం కూడా సముద్రం దగ్గరికి వెళ్దాం, అందరూ కూడా సిద్ధంగా ఉండండి, రెడీగా ఉండండి. ఆటోలు వచ్చేసినాయి, బడి పెట్టేసామంటే బట్టలు పెట్టుకొని, పిల్లలను పెట్టుకొని, ఇంకా ఏవేవో సిద్ధపరచుకొని. ఆడెవరు పిలిచారు నిన్ను? ఆడెవరిని పిలిచారా? ఆడెవరని రమ్మన్నారు నిన్ను? చాలా ఉత్సాహంగా ఉంటుంది. దేనికి స్తోత్రం, హల్లెలూయా, దేనికి స్తోత్రం. బాగా మీరు ఇంకొకసారి చదవండి ఆ మాటని. పరిశుద్ధాత్మ మీ మీదకి వచ్చును, సర్వోన్నతుని శక్తి నిన్ను కమ్ముకొనును, గనుక పుట్టబోవు శిశువు పరిశుద్ధుడై దేవుని కుమారుడు అనబడును అని ఆ పరలోకం నుండి వచ్చిన దేవదూత
మరియమ్మ గారితో తలపైకి ఎత్తండి, తలపైకి ఎత్తండి. అక్కడ ఏముండదు మీకు, మీరు ఆంతం తలకాయ పెట్టుకున్నా కూడా ఏం చెక్కదు మీకు అక్కడ. మీరు ఎన్నోసార్లు చదివి ఉంటారు, ఒక చదివితే తలపైకి ఎత్తండి. ఇప్పుడు పరలోకంలో ఒక దేవదూత మరియమ్మ గారితో ఏమన్నంటే, ఇలా పరిశుద్ధాత్మ నీ మీదకి వచ్చును, సర్వోన్నతుని శక్తి నిన్ను కమ్ముకును, పుట్టబోవు శిశువు పరిశుద్ధుడై ఉంటాడు, ఆయన దేవుని కుమారుడు అనబడతాడని చెప్పి పరలోకం నుండి ఒక దేవదూత వచ్చి మరియమ్మ గారితో చెప్పటం. ఎవరికి తెలుసు దేవుడు కుమారుడని? యేసు ప్రభు ఈ లోకానికి ఆయన రానై ఉన్నాడు. యేసుక్రీస్తు వారు ఈ లోకానికి రానై ఉన్న దేవుడు, ఆయన ఎవరు కుమారుడు అనబడతాడు? ఆయన ఎవరికి పుడుతున్నాడు? ఎవరు కుమారుడు అనబడతాడు ఆయన? కానీ అక్కడ మానవులకే, మానవ మాత్రాలకే ఆమె గర్భం ధరిస్తుంది, మనిషే, ఒక స్త్రీనే. కానీ మనిషి స్త్రీకి పుట్టిన ఆ బిడ్డల్ని మనిషి కుమారుడు, లేకపోతే వీళ్ళు మనుషులు, వీళ్ళు నరులు, వీళ్ళు మానవులు అంటారు. కానీ మరి ఇక్కడ ఆ దేవదూత వచ్చి మరియమ్మతో పుట్టబో శిశువు పరిశుద్ధుడును దేవుని కుమారుడు అనబడతాడని చెప్పి ఆ దూత ఆమెకి వర్తమానం ఇస్తుందంటండి. ఈయన ఎవరు కుమారుడయ్యా అంటే దేవుని కుమారుడు అని ఆ పరలోకం నుండి ఒక దూత వచ్చి చెప్పటము ఈ లేఖనాల్లో మనం చూస్తున్నాం, ఈ బైబిల్ గ్రంథంలో చూస్తున్నాం. ఇక్కడ ఎవరికి తెలియదు ఆయన దేవుడు కుమారుడని చెప్పాలి. ఎవరికి తెలుసు? మరియమ్మ గారికి మాత్రమే తెలుసు. పరలోకం నుండి వచ్చిన ఆ దేవదూతకు మాత్రమే తెలుసు. హల్లెలూయా. ఇంకెవరికి తెలుసు దేవుని కుమారుడని? అసలు దేవుడు కుమారుడు అని ఆ దేవదూత ఎందుకు చెప్తున్నాడు మరియమ్మ గారితోటి? అంటే దేవుని కుమారుడని ఎందుకు చెప్పబడుతుంది? దేనికి చెప్పబడుతున్నాడు ఆ దేవదూత? ఎవరు దేవుని కుమారుడని తెలుసుకున్న వాళ్ళు ఎవరు? ఆయన దేవుని కుమారుడు, ఒక మరియమ్మకు మాత్రమే తెలుసు. ఒక మరియమ్మకు మాత్రమే ఆమె గర్భము ధరించి ఆ బిడ్డకు జన్మనై ఉన్నది. కాబట్టి ఆ పరలోకం నుండి వచ్చిన దేవదూత ఇలా జరిగిద్ది. ఆ పుట్టబో శిశువు పరిశుద్ధుడు. ఆయనలో ఏముంటదంటే పరిశుద్ధత ఉంటుంది. ఆయన పుట్టుక విధానం ఏంటంటే స్త్రీ పురుషుల యొక్క కలయిక ద్వారా పుట్టేవాడు కాదు ఆయన. ఇది ఒక దేవుని యొక్క కార్యం, ఇది ఒక సృష్టికర్త కార్యం. ఇది పరిశుద్ధాత్ముడు నిన్ను కమ్ముకుంటాడు. ఆ పుట్టబో శిశువుకి ఆ పరిశుద్ధాత్మ శరీరాన్ని ఆకారాన్ని, లోపల అవయాల్ని, ఆ రక్తము, అవన్నీ కూడా ఒక పరిశుద్ధుడుగా ఆయన్ని, ఆ పరిశుద్ధాత్మ దేవుడే నీ గర్భంలో ఆయన కలగజేస్తాడు. ఆయన ఏమై ఉంటాడంటే దేవుడు కుమారుడు అనబడతాడు. ఆయన ఏమని పిలువబడతారంటే దేవుని కుమారుడు అని పిలువబడతారు ఆయన్ని అని పరలోకం నుండి దేవదూత చెప్పడం మనం వింటున్నప్పుడు ఇక ఆయన దేవుడు కుమారుడిని ఎవరికి తెలిసిద్ది? ఎవరు కనుగలుగుతారు? వాళ్ళిద్దరికి మాత్రమే తెలుసు. ఎవరికి? పరలోకం నుండి వచ్చిన దేవదూతకుని, మరి ఆ దేవుడు ఆమె ద్వారా పని చేయబోతున్న ఆ మరియమ్మ గారికి మాత్రమే తెలుసు. ఇంకెవరికైనా తెలుసా దేవుడు కుమారుడని? ఆయన దేవుని కుమారుడు. ఎవరికైనా ఆయన దేవుని కుమారుడు అని తెలుసుకునేవారు ఇంకా ఎవరైనా ఉండారా? చెప్పాలి. ఇంకా ఎవరైనా ఉండారా? ఆయన దేవుని కుమారుడని తెలుసుకునేవారు ఎవరైనా ఉండారా అని చూస్తే ఈరోజు ఏమంటారు, ఈ ఈస్టరు లేకపోతే ఈ పునరుద్ధానుడైన దేవుడు ఈరోజు ఈ విషయం గురించి ఆయన మనందరితో కూడా మాట్లాడనయున్న దేవుడు గనక ఒకసారి గమనిస్తుంటే మార్కు సువార్త 1వ అధ్యాయము 23వ వాక్యం చదవండి. మీకు ఇదంతా కూడా ఏంటంటే ఇన్ఫర్మేషన్ ఇవ్వటానికి ఇంత సమయాన్ని
మీకు మీ దగ్గర పెడుతున్నా. ఇదంతా ఇది పరిచయం అనమాట, ఇన్ఫర్మేషన్ అనమాట మీకు ఇది. ఇన్ఫర్మేషన్ ఇప్పుడు ఈ ఈ ఈస్టర్‌కి లేక ఈ యొక్క ఏమంటారు దీన్ని, ఈస్టరు లేక పునరుద్ధానుడైన దేవుడు ఆ యొక్క ఆయన దేవుడు ఈ కార్యక్రమం ఎలా జరిగిందనే దాని మీద ఇక్కడ మనం చూస్తూ ఇన్ఫర్మేషన్ అనమాట. మార్కు సువార్త 1వ అధ్యాయము 23 చదువుదాం. ఆ సమయమున వారి వారి సమాజ మందిరములో అపవిత్రాత్మ పట్టిన మనుష్యుడొకడుండును. వాడు నజరేయుడగు యేసు, మాతో నీకేమి, మమ్ము నశింపచేటుకు వచ్చితివా? నీవెవడవో నాకు తెలియను, నీవు దేవుని పరిశుద్ధుడువు అని కేకలు వేసెను. దీనికి స్తోత్రం. గట్టిగా సభలో ప్రజల హల్లెలూయా, గట్టిగా సభలో ప్రజల హల్లెలూయా. ఒక సమాజ మందిరంలో ఒక మనుష్యుడు, సమాజ మందిరంలో ఒక మనుష్యుడు ఉన్నాడంట. ఆ మనుష్యుడు అపవిత్ర ఆత్మ చేత నింపబడ్డాడంటండి. అపవిత్ర ఆత్మ చేత నింపబడితే ఆ సమాజ మందిరంలోకి ఆయన ఈ లోకంలోకి మానవుడిగా, మనిషిగా ఆయన దేవుడై ఉండి దేవుని కుమారుడుగా ఈ లోకానికి వచ్చి మరియమ్మ గర్భములో ఆయన 10 మాసాల్లో ఆ శరీరాన్ని దాల్చుకొని ఆయన ఈ భూమి మీదకి వచ్చిన తర్వాత పరిచర్య చేస్తున్నాడంట. పరిచర్య చేస్తుంటే ఆ సమాజ మందిరంలోకి వెళ్ళాడంట ఆయన. వెళితే ఆ సమాజ మందిరంలో చాలా మంది ఉండారంట. మళ్ళాగిన ఇంకెంతమందో వాళ్ళెవరు ఆయన్ని గమనించలేకపోయారంటండి. ఆయన ఎవరనేది వారికి అర్థం కాలేదంట, వారికి తెలియలేదంట. కానీ ఒక అపవిత్ర ఆత్మ పట్టిన ఒక మనిషి ఏం చేస్తున్నంటే, అంటే ఆ మనిషికి కూడా తెలియదు. ఆ మనిషి ఒక దురాత్మ చేత నింపబడ్డాడు గనక ఆ నింపబడ్డప్పుడు ఆ సమాజ మందిరంలోకి దేవాదేవుడు వెళ్ళాడు. ప్రభువైన యేసుక్రీస్తు వారు వెళ్ళగానే ఆ మనిషిలో ఉన్న అపవిత్ర ఆత్మ ఏమని మాట్లాడుతున్నాడంటే, ఈ యేసు ప్రభుని చూసి ఈ యొక్క యేసు ప్రభుని చూసి ఆయన శరీరధారిగా ఈ లోకంలో జీవిస్తున్నప్పుడు ఆయన మందిరంలోకి వెళ్ళగానే ఆ అపవిత్ర ఆత్మ పట్టిన వ్యక్తి ఆయన చూసి ఏమంటున్నాడు చదవమ్మా. ఆ సమయమైన వారి సమాజ మందిరంలో అపవిత్ర ఆత్మ పట్టిన మనుష్యుడు ఒకడుండును. వాడు నజరేయుడగు యేసు, మాతో చదువు నీకేమి, నశింపచేటుకు వచ్చితివా? నీవెవడవో మాకు తెలియదు. అంటే ఇప్పుడు చూడండి, గమనించండి, మీరు చూడకండి, వినండి. ఈరోజు దేవుడు ఈ ఈస్టర్ గురించి, ఈ పునరుద్ధానం గురించి దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. హల్లెలూయా. ఎవరికి తెలుసు ఆయన దేవుడు కుమారుడని, ఆయన పరిశుద్ధుడని? దేవదూతల సమూహం అంటే పరలోకంలో ఉన్న దేవదూతల సమూహము దేవునికి దేవుని మీద తిరుగుబాటు చేసి కొన్ని ఆత్మలు భూమి మీద లెట్టివేయబడ్డాయి కనుక అవి అపవిత్ర ఆత్మలుగానో ఆ యొక్క దురాత్మలుగానో అపవాది సంబంధులుగానో ఈ భూమండలం మీద, ఆకాశ మండలం మీద సంచారం చేస్తూ దేవుడు ఏర్పాటు చేసిన నివాసాన్ని వాళ్ళు కోల్పోయి ఈ భూమండలం మీదకి వచ్చి వారు ఇటు అటు తిరుగుతూ ఎవడైనా అపవిత్రాత్మ తనలో నివాసం చేయడానికి స్థలం ఎత్తుక్కుంటుంటే ఒక వ్యక్తి ఆ అపవిత్రాత్మకి అతనికి చోటిచ్చాడంటండి. చోటిచ్చేటప్పుడు అతడు సమాజ మందిరంలోకి వెళ్ళాడు. సమాజ మందిరంలోకి వెళ్ళి చక్కగా ఏం చేస్తున్నాడు? సమాజ మందిరంలోనే ఉన్నాడు. సమాజ మందిరంలోనే అతడు ఆ వ్యక్తి జీవిస్తున్నాడు. అదే సమాజ మందిరానికి యేసుక్రీస్తు వారు వెళ్ళాడు. అదే సమాజ మందిరంలో ఉన్న వాళ్ళు ఆయన ఏమని భావిస్తున్నారు, ఆయన ఏమని అర్థం చేసుకుంటున్నారో తెలియదు. కానీ తనలో ఉన్న అపవిత్ర ఆత్మ, నువ్వు పరిశుద్ధుడివి, నువ్వు దేవుని కుమారుడివి, మాతో నీకేం పని, మాతో ఏం పని, మమ్మల్ని నశింపచేయడానికి ఇక్కడికి వచ్చావా అని ఆ అపవిత్రాత్మ యేసు ప్రభువుని చూసి మాట్లాడటం మనం చూస్తున్నాం. ఇప్పుడు టోటల్గా
ఇక్కడ గమనిస్తుంటే మనం మాట్లాడుతున్న ఈ లేఖన భాగాన్ని చూస్తే, ఒకటి, ఆ మరియమ్మ గారికి తెలుసు దేవుని కుమారుడని, ఆయన పరిశుద్ధుడని. ఇక ఆ చెప్పుచున్న ఆ దేవదూతకు మాత్రమే, లేక ఈ భూమండలం మీద సంచారం చేస్తున్న ఆ అపవిత్ర ఆత్మలో వారికి మాత్రమే. ఇంకా ఒకసారి చూస్తే సాతానుడు కూడా యేసుక్రీస్తు వారు 40 రోజులు ఉపవాసం ఉన్నప్పుడు, 40 రోజులు ఉపవాసం ముగించుకొని ఆయన ఆకలి కొని ఉన్నప్పుడు ఆ సాతానుడు వచ్చి అంటాడు, నువ్వు దేవుని కుమారుడు అయితే ఈ రొట్టెలు ఆ ఏంటి ఈ రాళ్లను రొట్టెలుగా మార్చుకో. నువ్వు దేవుని కుమారుడు అయితే ఈ రాళ్లను రొట్టెలుగా చెయ్యి. నువ్వు దేవుని కుమారుడు అయితే అని సాతానుడు. నువ్వు దేవుని కుమారుడు అయితే ఇదిగో ఈ పర్వతం మీద ఉండి నువ్వు దూకగలగు. నువ్వు దేవుని కుమారుడు అయితే ఈ పర్వతం మీద ఉండి నువ్వు దూకు, నిన్ను దేవదూతలు నిన్ను పట్టుకుంటారు, నిన్ను కాపాడుతారని ఈ అపవిత్ర ఆత్మ కూడా ఈ సాతానుడు కూడా ఆ రీతిగా దేవుడితో మాట్లాడటం మనం చూస్తున్నాం. అంటే ఈయన ఎవరై ఉన్నాడని వారికి అర్థమైంది, ఈయన దేవుని కుమారుడని అర్థమైందండి. ఈ దురాత్మలకి, ఈ అపవిత్రాత్మలకి, ఈ సాతానుడికి ఆయన దేవుడు కుమారుడని అర్థమైంది. యేసుక్రీస్తు వారు ఆయన 33.5 సంవత్సరాలు జీవించిన తర్వాత ఎన్నో సందర్భాల్లో, ఎన్నో పర్యాయములు ఆ యెరూషలేములోకి వెళ్ళాడు. యెరూషలేములోకి వెళ్ళి ఎన్నో సండే, ఎన్నో ఒక ఆదివారాలు ఆ యెరూషలేములోకి వెళ్ళాడు. ఇక లాస్ట్ ఆయన సమయం, ఆయన గడియ వచ్చిందని చెప్పి ఇక ఆ యెరూషలేములోకి రాజుగా తాను ప్రదర్శించుకోవటానికి, తాను అక్కడ ప్రజలకి ఆయన ఆ రాజుగా తెలియపరచుకోవటానికి ఒక గాడిద పిల్లను, ఆ కట్టబడ్డ గాడిద పిల్లను ఇప్పుకొని రమ్మనగానే వాళ్ళు తీసుకొని వచ్చారు. ఆ గాడిదను ఆయన దగ్గరికి తీసుకుని ఆ గాడిద పిల్ల మీద ఎక్కి ఆ యెరూషలేములోకి ఆయన ప్రవేశిస్తున్నప్పుడు అక్కడ జరిగిన ఆ సంఘటన ఒకసారి చూడండి. మత్తయి సువార్త 21వ అధ్యాయము, మత్తయి సువార్త 21 10వ వాక్యం చదువుదాం. మత్తయి సువార్త ఆయన యెరూషలేములోకి వచ్చినప్పుడు పట్టణమంతయు ఈయన ఎవరో అని కలవరపడెను. జనసమూహము ఈయన గలిలయలోని నజరేతు వాడగు ప్రవక్త అయిన యేసు అని చెప్పిరి. చాలు. ఇక్కడ దేవదూతలు, దురాత్మలు పరలోకం నుండి దిగొచ్చిన ఆ మరియమ్మతో మాట్లాడుతున్న ఆ దేవదూత ఏమన్నాడు, ఆయన దేవుని కుమారుడు అని చెప్పి అక్కడ వాళ్ళు మాట్లాడటం మనం చూస్తున్నాం. సమాజ మందులో ఒక దురాత్మ పట్టిన వ్యక్తి, పరిశుద్ధుడు దేవుని కుమారుడు మాతో ఏమి. ఇక్కడ ఆ యెరూషలేములోకి ఆయన రాజుగా ఆయన ఆ యొక్క జయప్రవేశాన్ని ప్రవేశిస్తున్నప్పుడు అక్కడ ప్రజలందరూ కూడా చాలా కలవరపోతున్నారంటండి. చాలా కలవరపోతున్నారు, చాలా కేరింతలు కొడుతున్నారు. ఎవరు ఈయన ఎవరు అంటే ఏంటి చెప్పాలి. ఎవరు ఈయన ప్రవక్త ఎవరు మాకు అర్థం కావట్లేదు. ఈయన ఏమై ఉన్నాడు? ఈయన యెరూషలేములోకి రావడానికి గల కారణాలు ఏంటి? అసలు ఎవరు ఆ యొక్క ప్రవక్త లేక నజరేడేనా యేసా అని వారికి అర్థం కాకుండా ఎలా ఉండారంట వారు అర్థం కాని పరిస్థితుల్లో అయోమయంలో ఉండారంటండి. వారికి అర్థం కాల. ఆయన ఈ భూమి మీద, ఈ భూమండలం మీద సంచారం చేస్తూ ఆయన జీవిస్తున్న దినాల్లో అక్కడ ప్రజలకి ఆయన అర్థం కాలేదంట. దేనికి స్తోత్రా. ఆయన ఏమై ఉన్నాడో తెలియలేదంట వాళ్ళకి. ఆయన ఏమై ఉన్నాడో, ఎవరై ఉన్నాడో, ఆయన ప్రవక్త అని అలా వారు ఒక కలవరంలో ఉండారంటండి. కలవరాల మధ్య ఉండారంట వాళ్ళు. అక్కడ ప్రజలు ఎలాంటి పరిస్థితుల్లో ఉండారంటే కలవరాల మధ్య ఉండారంట. కలవరాల మధ్య. దేనికి స్తోత్రం. హల్లెలూయా. బిగ్గరగా చేయండి స్తోత్రం. హల్లెలూయా. ఇలా మనం లేఖనాల పరిశీలన చేస్తుంటే మత్తయి సువార్తను కూడా చూద్దాం. చూడండి, మత్తయి సువార్త ఇప్పుడు చూసింది 16వ అధ్యాయం చూడండి. 16వ అధ్యాయము 13వ వాక్యం చదవండి. యేసు పిలుపుదైన
కైసారా ప్రాంతమునకు వచ్చి మనుష్య కుమారుడు ఎవరని జనులు చెప్పుకొనుచున్నారని తన శిష్యులను అడగగా వారు కొందరు బాప్తిసమిచ్చు యోహాననియు, కొందరు ఏలియా అనియు, కొందరు యిర్మీయా అనియు, లేక ప్రవక్తల్లో ఒకడు అనియు చెప్పుకొనుచున్నారు అనేను. అక్కడ శిష్యులు ఉండారు, యేసు ప్రభు ఏర్పరచుకున్న శిష్యులు ఉండారు, 12 మంది శిష్యులు. అక్కడ జన సమూహాన్ని మనం చూసాం. ఆయన ఆ యెరూషలేము జయప్రవేశాన్ని ప్రవేశిస్తున్న ఆ గాడిద పిల్ల మీదకి వెళ్తున్నప్పుడు ఆయన ఆ ప్రాంతంలోకి వెళ్తుంటే అక్కడ ప్రజలందరూ కూడా అసలు ఎవరి ఇళ్ళు ఎవరి ఈయన అని ఒక కలవరల మధ్య ఉండారు. ఆయన ఈ భూమి మీద జీవిస్తుంటే, ఈ భూమి మీద ఆయన సేవ పరిచయం చేస్తుంటే అక్కడ ప్రజలందరూ కూడా ఈయన ఎవరు, యోహానా, ఏలియానా, లేక యిర్మీయానా, ఎవరు అని అక్కడ ప్రజలు వారికి అర్థం కాకుండా వారు ఒక అయోమయ స్థితిలో ఉండారంట. అయితే ఈ దేవాదేవుడు యేసు ప్రభు తను ఎంటాడుతూ ఆయన నెంబడిస్తున్న తన శిష్యులను అడిగారంట, మీరేమనుకుంటున్నారు నా గురించి? లేలియా చెప్పు, చేతులు పెట్టి స్తోత్రా. మీరేమనుకుంటున్నారు? ప్రజలు అనుకుంటుంది నాతో చెప్పారు, అక్కడ జన సమూహం అనుకుంటుంది నాతో చెప్పారు, వారి కలవరాల్లో ఉండారు అని చెప్పారు. అయితే ఇప్పుడు నన్ను వెంబడిస్తున్నారు కదా, నాతో మీరు ప్రయాణం చేస్తున్నారు కదా, నాతోనే కలిసి ఉన్నారు కదా, ఇప్పుడు మీరేమనుకుంటున్నారని తన శిష్యులను అడిగండి. చదవండి. అందుకైనా 15, అందుకైనా మీరైతే నేను ఎవడనని చెప్పుకొనుచున్నారని వారిని అడిగను. అందుకు సీమోను పేతురు, నీవు సజీవుడగు దేవుని కుమారుడు అని, క్రీస్తు అని చెప్పిన గడగా హల్లెలూయా హల్లెలూయా ప్రైజ్ దేనికి స్తోత్రం. అక్కడ ప్రజలందరూ కూడా ఒక యోహాను లేక యిర్మీయా లేక మరి ఏలియా అని అనుకుంటుంటే ఇప్పుడు మీరేమనుకుంటున్నారు? మీ స్పందన ఏంటి? నా గురించి మీరేం ఆలోచిస్తున్నారు అని తన శిష్యులు అడిగినప్పుడు అక్కడ పేతురు అనబడ్డ వ్యక్తి ఏం చెప్పాడంటే, ఏమన్నా నీవు సజీవుడగు, చెప్పాలి, నీవు సజీవుడగు దేవుని కుమారుడు క్రీస్తు అని చెప్పాను. నువ్వెవరవై అంటే నువ్వు సజీవుడివి, నువ్వు దేవుని కుమారుడివి, నువ్వు క్రీస్తు అని పేతురు చెప్పాడు. అందుకు యేసు సీమోను బరయో నీవు ధన్యుడువు, పరలోకమందు నా తండ్రి ఈ సంగతి నీకు బయలుపరిస్తేనే కానీ నీకు బయలుపరచలేదు అన్నాడండి. ఇది దేవుడు నీకు బయలుపరిస్తేనే కానీ, నరులంటే చెప్పాలి మీరు, నరులంటే ఏంటి? రక్త మాంసాలని ధరించుకున్నవాడు నరుడు, రక్త మాంసాలు కలిగిన వాడు నరుడు. అందుకే కింద ఫుట్ నోట్లో రాయబడింది, నరుడు అంటే రక్త మాంసాలు. ఇప్పుడు నరులు ఎవరు నీకు బయలుపరచలేదు కానీ నా తండ్రి నీకు బయలుపరచబడ్డాడు, నీవు చాలా ధన్యుడివి అని దేవుడు అక్కడ పేతురుతో చెప్పాడంటండి. ఓసారి ఇలా చూస్తుంటే ఆయన ఈ భూమి మీదనే ఆయన జీవిస్తున్నప్పుడు జరిగిన సంఘటనలు అన్నమాట. ఆయన ఈ పరిచర్య చేస్తూ ఈ భూమి మీద ఉన్నప్పుడు వాళ్ళ స్పందన, ఆయన గురించి వాళ్ళ స్పందన, వారి గురించి వారు ఏమనుకుంటున్నారు, ఏం భావిస్తున్నారు అని ఆ స్పందనలో ఇక్కడ దేవుడు కొన్ని లేఖనాలని ఈరోజు మనందరితో కూడా మాట్లాడాలని ఆయన మన మధ్య సంచరిస్తున్న దేవుడు. దీని స్తోత్రం. యోహాను సువార్త 41వ వాక్యాన్ని చదువుదాం. యోహాను సువార్త 6వ అధ్యాయము 41. కాబట్టి నేను పరలోకం నుండి దిగి వచ్చిన ఆహారమని ఆయన చెప్పినందుకు యూదులు ఆయన గూర్చి సనుగుకొనుచు, ఈయన యేసేపు కుమారుడైన యేసు కాడ, ఈయన మనము ఎరుగుదుము కదా,
పరలోకం నుండి దిగి వచ్చి ఉన్నానని ఆ ఎలాగూ చెప్పుచున్నాడని అనిరి. ఆ చాలు చాలు చాలు. అక్కడ యేసుక్రీస్తు వారు ఆ యూదులతో ఉన్నాడు, అక్కడున్న ప్రజలతో ఉన్నారు. ఆయన ఏమో పరలోకం నుండి నేను వచ్చాను, నేను దేవుని కుమారుణ్ణి, నేను దేవుని కుమారుణ్ణి, నేను పరలోకం నుండి వచ్చిన ఆ దేవుని కుమారుణ్ణి, నా నివాసము పరలోకము, ఈ భూలోకం కాదు అని యేసు ప్రభు వారు అక్కడ నేనే పరలోకం నుండి దిగొచ్చిన జీవాహారాన్ని, నా శరీరం నా రక్తం తిన్నవాడే వాడు ఆ అంత్య దినాన్ని వాడు లేపుతాడు. క్షయమైన ఆహారం కోసం మీరు కష్టపడొద్దు కానీ అక్షయత కోసం మీరు కష్టపడండి. క్షయమైన దానికోసం మీరు కష్టపడొద్దు, అక్షయత కోసం మీరు కష్టపడండి. ఆ అక్షయమైన ఆహారం ఇవ్వటానికి మనిషి కుమారుడు ఈ లోకానికి వచ్చాడు. మీకు క్షయమైన ఆహారం కాదు, అక్షయమైన అంటే పర సంబంధమైన పరలోక సంబంధమైన విషయాలు మీకు బోధించడానికే, మీకు ప్రకటించడానికే, మీకు తెలియపరచడానికే నేను వచ్చాను. దాని కొరకు నేను ముద్రించబడ్డాను, ముద్ర వేయబడ్డాను నేను అని యేసు ప్రభు అక్కడ చెప్తుంటే అక్కడ ప్రజలు ఈదులు ఏమంటారంటే, ఇదేంటి పరలోకం దిగొచ్చానంటావేంటి, దేవుని కుమారుడు అంటావేంటి? అక్కడ ప్రజలందరూ కూడా ఆయనేమో యోహాను, ఏలియా లేక ఇర్మియా అని జనమందరూ చెప్పుకుంటున్నారు. ఆ ప్రవక్తల్లో ఈయనొకడేమో వచ్చాడు కదా, చెప్పాలి. ఏలియా వచ్చాడు, ఇర్మియా వచ్చాడు, తర్వాత యోహాను వచ్చాడు. ఆ ప్రవక్తల్లో ఈయన కూడా ఒక ప్రవక్తేమో అంటే యూదులు లేకుండా ఇశ్రాయేలు ప్రజలు వాళ్ళు అలా అనుకుంటున్నారంట, వాళ్ళు అలా మాట్లాడుకుంటున్నారంట. అయితే అక్కడ యేసు ప్రభు చెప్పినప్పుడు వాళ్ళు ఏమంటారంటే, ఈయనేంటి పరలోకం నుండి వచ్చానంటాడు, తన తండ్రి మనకు తెలియదా, తన తల్లి మనకు తెలియదా, తన సహోదరులు కూడా మనకు తెలుసు కదా, ఆయన పుట్టిన ప్రాంతము, ఆ పుట్టిన వాళ్ళ తల్లిదండ్రులు కూడా మన అందరికి తెలుసు కదా, ఈయన ఇలా మాట్లాడతారు అని అక్కడ వాళ్ళు సనగటము, ఆలోచించుకోవటము, ఇదేంటి అర్థం కావట్లేదు, ఇలా జరుగుతుంది ఏంటి అని అక్కడ వారికి కూడా ఒక కలవరాల మధ్యలో ఉండడంటే, కలవరాల మధ్యలో ఉండరు. ఇలా చూస్తుంటే యోహాను సువార్త 10వ అధ్యాయం కూడా గమనించండి. 10వ అధ్యాయం 30 వాక్యం చదువుదాం. 10వ అధ్యాయం 30 వాక్యం చదవమ్మా. ఆయనను కొట్టవలని రాళ్ళు చేత పట్టుకొనగా యేసు, ఎన్నో వాక్యం చదువుతున్నాం, 30వ వాక్యము, నేనును తండ్రియు ఏకమై ఉన్నామని వారితో చెప్పాను. ఇప్పుడు ఇలా కలవరాల మధ్య ఉండారు కదా, వీళ్ళు ఒక ప్రవక్త అనుకుంటున్నారు కదా, లేకపోతే వాళ్ళు డౌట్ లేక మరొక రకంగా వీరి గురించి ఆలోచించుకుంటున్నారు కదా, వీళ్ళు ఒక కన్ఫ్యూజన్లో ఉండారు కదా, కలవరాల మధ్యలో ఉండారు కదా. ఇప్పుడు యేసు ప్రభు ఏమంటాడంటే ఇక్కడ, నేనును తండ్రియు ఏకమై ఉన్నామని వారితో చెప్పాను. యూదులు ఆయనను కొట్టవలని మరలా రాళ్ళ చేత పట్టుకొనగా యేసు, తండ్రి యొద్ద నుండి అనేకమైన మంచి క్రియలను మీకు చూపితిని, వాటిలో ఏ క్రియ నిమిత్తము నన్ను రాళ్లతో కొట్టుదురని వారిని అడిగను. అందుకు యూదులు, నీవు మనుష్యుడవై, చెప్పాలి ఇప్పుడు అందరూ అర్థమవుతుందా? నీవు చదవమ్మా, నీవు మనుష్యుడవై ఉండి దేవుడనని చెప్పుకొనుచున్నావు గనుక చాలు ఇంకొద్దు మనకి. ఇప్పుడు అక్కడ ప్రజలు యేసు ప్రభు గురించి ఈదులు ఏమనుకుంటున్నారు, నువ్వు మనుష్యుడివయ్యా, నువ్వు మనుష్యుడివి. వాళ్ళు ఏం కనుగొన్నారు అక్కడ, వారు ఏం తెలుసుకున్నారు, నువ్వు మనుష్యుడివి. ఎన్నో క్రియలు, కొన్ని క్రియలు చేస్తున్నావు, కొన్ని పనులు చేస్తున్నావు, కొన్ని అక్కడ ఆనాటి కాలంలో ప్రవక్తలు కూడా చేశారు. ఆనాటి కాలంలో మరి పంపబడ్డ ప్రవక్తలు కూడా కొన్ని అద్భుతాలు చేశారు, కొన్ని ఆశ్చర్యకాలు చేశారు. వాళ్ళకంటే కొద్దిగా నువ్వు గొప్పోడివి, వాళ్ళకంటే నీ స్థానం చాలా గొప్పది. వాళ్ళల్లో కొద్దిగా నువ్వు అలాంటి వాడివే కదా,
ఆ ప్రవక్తవు కదా అని వాళ్ళు చెప్పుకుంటున్నారు. తర్వాత ఏమంటాడు, ఈయనేమంటాడు, నేనును చెప్పాలి, నేనును నా తండ్రి. ఇదేంటి, పరలోకం నుండి దిగొచ్చానంటావు, నేను నా తండ్రి ఏకమై ఉన్నానంటావు, నువ్వు మనుష్యుడివై ఉండి నీ తల్లిదండ్రులు మేము ఎరుగున్నాం కదా, నీ సహోదరులు మేము ఎరుగున్నాం కదా అని ఇలా వారు ఆ యేసు ప్రభు పరిచర్య చేస్తున్నప్పుడు, ఆయన ఆ రీతిగా ఈ లోకంలో ఉన్నప్పుడు ఆయన గురించి ఏమనుకున్నారంటే ఒక మనుష్యుడు అనుకున్నారంటండి. మనుష్యుడు అనుకొని వాళ్ళు ఏం చేస్తున్నారంట, నువ్వు మనుష్యుడు అయి ఉండి చెప్పాలి, తల్లపైకి ఎత్తండి, నువ్వు మనుష్యుడు అయి ఉండి దేవుడు అని చెప్పుకుంటున్నావు అంటే దేన్ని ఏమంటారు, దీన్ని చెప్పాలి, దీన్ని ఏమంటారు, దైవ దూషణ. నువ్వు చేస్తున్న పని ఏంటంటే దైవ దూషణ చేస్తున్నావు, నేను సంపాలి, నువ్వు దేవునితో సమానంగా ఎంచుకొనుచున్నావు అని అక్కడ ఉన్న యూదులందరూ కూడా ఏం చేశారంట, అక్కడ ఆ యేసు ప్రభు ఉన్నప్పుడు యూదులందరూ కూడా ఏం చేశారంటే ఇక ఆయన సంపాలని చెప్పి రాళ్ళు తీసుకొని రాళ్లతో కొట్టాలని చెప్తూ ఆ కొట్టాలని ప్రయత్నం చేస్తున్నారంటండి. ఆయన గడి రాలేదంట, ఆయన సమయం రాలేదంట. అయితే యోహాను సువార్త 19 అధ్యాయం చూడండి. యోహాను సువార్త 19 అధ్యాయము అక్కడ జరిగిన ఆ సంఘటన కూడా చూద్దాం. యోహాను సువార్త 19:5 వాక్యం చదువుదాం. ఆ ముళ్ళ కిరీటమును ఊదా రంగు వస్త్రమును ధరించుకున్నవాడై యేసు లోపలికి రాగా పిలాతు, ఇదిగో ఈ మనుష్యుడు అన్నాడంటండి. ఆయన్ని దైవదోషం చేశాడు, దేవదోషం చేశాడు. ఈయన మనిషి అయి ఉండి, ఈయన మానవుడై ఉండి దేవుడని చెప్పుకున్నాడు. ఆయన చేసే పనులు బట్టి ఒక చేశాడేమో, కొన్ని అద్భుతాలు చేశాడేమో, అపవిత్రాత్మలు దురాత్మల్ని లేక కుంటివారిని గుడ్డివారిని ఏదో ఒక లాజిక్, ఏదో ఒక ఆయన ఏదో ఒక అద్భుతము చేస్తూ ఏదో కొన్ని కార్యాలు చేశాడేమో. కానీ ఇప్పుడు ఈయనేమని చెప్పుకున్నాడు, ఇప్పుడు ఈయన దేవుడు అని చెప్పుకుంటున్నాడు. అందుకే ఇప్పుడు మనం ఏం చేయాలి, అక్కడ ఈదులు తర్వాత అక్కడ ప్రధాన యాజకులు లేక అక్కడ యేసు ప్రభు అక్కడ సంచరిస్తున్నప్పుడు ఆ రోమా ప్రభుత్వము అంతా కూడా ఇప్పుడు యేసు ప్రభు ఆయన దేవుడని చెప్పుకున్న నేరానికి, ఆయన మనుష్యుడై ఉండి దేవుడని చెప్పుకున్న నేరానికి ఇప్పుడు యేసు ప్రభు అక్కడికి వచ్చిన అసలు సిలువ వేయటానికి గల కారణం ఏంటంటే, ఆయన ఆ రోమ ప్రభుత్వం అక్కడ యాజకులు, ప్రధాన యాజకులు, అక్కడ పెద్దలు, ఆ మత నాయకులు, ఆ రాజకీయ నాయకులు అందరూ కూడా యేసు ప్రభుని సిలువ వేయటానికి గల కారణం ఏంటంటే దేవుడని చెప్పుకున్నాడు అంతే. ఆయన మనిషిని చెప్పుకుంటే అసలు ఈ సమస్య ఉండేది కాదు. ఏ సమస్య ఉండేది కాదు, మనం ఇక్కడ కూర్చునేవాళ్ళం కూడా కాదు. అసలు మనం ఇక్కడికి ఇప్పుడు మాట్లాడుకోవాల్సిన అవసరం కూడా ఉండదు. అసలు ఇక్కడ మనం చూడాలి, ఇప్పుడు మనం ఇక్కడ కూర్చోవలసిన అవసరం కూడా లేదు. ఆయన మనిషిని చెప్పుకున్నట్టయితే, నేను మానవుని చెప్పుకున్నట్టయితే మనం ఇక్కడ కూర్చోవలసిన అవసరం లేదు, నేను ఇక్కడ చెప్పాల్సిన అవసరం లేదు, మనం రాత్రి పూట కొండలు ఎక్కాల్సిన అవసరం లేదు, మనం ఇంకోసారి పోయి ఇంకొక అవసరం లేదు. ఇప్పుడు అవసరం లేదు. ఇప్పుడు మనకి ఆయన మనిషి అని చెప్పుకున్నట్లయితే ఇదంతా అవసరం లేదు. కానీ ఆయన ఏం చెప్పుకున్నాడు, ఏమని మాట్లాడాడు, ఆయన దేవుడు అని చెప్పాడంట. దేవుడు నేను ఏకమై ఉన్నామని చెప్పాడంట. అందుకు ఇప్పుడు సిలువెయ్యాలి ఆయన్ని, ఆయన సంపాలి, ఈ భూమి మీద ఉంచకూడదు ఆయన్ని. దైవదోషం చేస్తున్నాడు, దేవదోషం చేస్తున్నాడని ఆయన పట్టుకొని ఆ గెత్సెమనే ఆ తోటలో ఆయన పట్టుకున్నాడంటండి. అర్ధరాత్రి వేళ పట్టుకున్నారంట. అర్ధరాత్రి వేళ దేవుని పట్టుకొని 6 స్థలాల్లో ఆయనకి తీర్పు తీర్చారంట. 6 స్థలాల్లో దేవునికి చెప్పాలి, ఎన్ని స్థలాల్లో? 6 స్థలాల్లో. ఈరోజు ఈస్టర్ చేసుకుంటూ చాలా రాత్రులు పడిపోయి మేము ఎంజాయ్ చేసి వచ్చాను, ఆయన ఎన్ని స్థలాల్లో ఆయనకు తీర్పు తీర్చారు. తీర్పు తీర్చడానికి గల కారణాలు ఏంటి, ఆయన ఎవరై ఉన్నాడో, దోషిగా
దోషిగా, ఏ నేరం చేయని ఆయన, ఏ పాపం లేని ఆయన, సృష్టికర్త ఉండి సర్వ అధికారం కలిగి సర్వ అధికారం కలిగిన దేవుడు 6 స్థలాల్లో ఆయనకు తీర్పు తీర్చబడిందంట. 6 స్థలాల్లో 3 చోట్ల మత నాయకులు, 3 చోట్ల రాజకీయ పరంగా ఆయనకు తీర్పు తెచ్చబడింది. ఎప్పుడు తీర్పు తీర్చబడింది చెప్పాలి. ఆయన ఎప్పుడు అరెస్ట్ చేశారు? ఈ ఈస్టర్ చేసుకునే వాళ్ళందరూ కూడా, ఈ ఈస్టర్ ఇప్పుడు ఏదైనా తెలుసా నీకేమైనా? ఎందుకు పోయి రాత్రులంతా ఎందుకు గడిపావు? ఏం చేయడానికి గడిపావు? దేనికి? ఎవరిని మెప్పించడానికి, ఎవరిని ఒప్పించడానికి? ఏమైనా తెలుసా నీకేమైనా ఈ విషయాలు? ఈ లేఖన భాగం ఏం తెలుసా? ఈ లేఖనాల్లో ఉన్న ఆ యొక్క దైవత్వం ఏమన్నా నువ్వు కనుగొని ఉన్నావా? ఎన్ని సంవత్సరాల నుంచి ఆచారంగా, సాంప్రదాయంగా ఆ యొక్క నీ భక్తిని కొనసాగిస్తున్నావు? 6 స్థలాల్లో ఎవరైనా చెప్పాలి, ఎవరైనా సృష్టికర్త. దీనికి స్తోత్రం గడిగ సభ ప్రజల హల్లెలూయా. ఆయన సృష్టికర్త ఉండి సర్వ మానవాల కొరకు ఆయన తీర్పు తీర్చబడ్డాడంట, అన్యాయపు తీర్పు తీర్చబడ్డాడంట. నీ కొరకు 6 స్థలాల్లో దోషిగా నిలబడ్డాడంట ఆయన. దోషిగా. ఈరోజు తెలుస్తుందా క్రైస్తవులకి? ఈరోజు తెలుస్తుందా ఆయన చేసిన ఆ త్యాగాలేంటో, ఆయన చేసిన కార్యాలేంటో? అది లేదు ఇప్పుడు. వెళ్ళి రాత్రి పోయావు, గడిపావు, హాయిగా వండుకొని చాలా చక్కగా హాయిగా సంతోషంగా గడిపేసి ఈరోజు మళ్ళా సంవత్సరం వచ్చిన తర్వాత మళ్ళా రాత్రిని సమాధుల దగ్గరికి వెళ్తావు, కొండలు ఎక్కుతావు, ఇంకేదేదో చేస్తావు. నువ్వు చేసే పని అది. మనకి ఆయన్ని బంధించారంట. బంధించబడ్డప్పుడు అక్కడ అంటున్నాడు పిలాతు, ఇదిగో ఈ మనుష్యుడు అని వారితో చెప్పెను. ప్రధాన యాజకులు బంట్రోదులను ఆయన చూసి సిలువ వేయమని కేకల వేయగా పిలాతు ఆయన యందు ఏ దోషము నాకు కనబడలేదు గనుక మీరే ఆయన్ను తీసుకొని పోయి సిలువ వేయడని వారితో చెప్పెను. అందుకు యూదులు, మాకొక నియమము కలదో, తాను దేవుని కుమారుడిని ఇతడు చెప్పుకొనెను గనుక ఆ నియమము చొప్పున ఇతన్ని సావవలనని అతనితో చెప్పెను. ఇతడు మనుష్యుడై ఉండి చెప్పాలి, ఈయనెవరో అందరూ చెప్పాలి, ఈయనెవరో, ఈయన మానవుడై ఉండి దేవుడని చెప్పుకుంటున్నాడు. మాకొక నియమం ఉంది. ఎందుకో తెలుసా? దైవ దోషం చేస్తున్నాడు. ఆయన మానవుడై ఉండి, మనుషుడై ఉండి నేను దేవుడిని చెప్పుకున్నాడు కాబట్టి అందును బట్టి సిలువ వేయండి, అతను సంపండి, ఇతడు మనుషుడై ఉన్నాడు, ఇతడు మానవుడై ఉన్నాడు అని వారందరూ కూడా యేసు ప్రభుని బంధించి పిలాతు లేక అక్కడున్న అన్న హెరోదు, అక్కడున్న ఆ నాటి కాలంలో అక్కడ పరిపాలన చేస్తున్నా లేక యాజకత్వం చేస్తున్నా ఆ పెద్దల దగ్గరికి, ఆ మత నాయకుల దగ్గరికి, ఆ రాజకీయ నాయకుల దగ్గరికి ఆయన్ని తీసుకుని పోయారంట. హల్లెలూయా. బంధించారంట. అక్కడ పిలాతు అంటాడు, ఈయన ఏ నేరం చేశాడు? ఈయన ఏ దోషం ఒక పట్టలేదే, ఏ నేరం ఒక పట్టలేదే, చేసిన తప్పేంటి? ఏ నేరం చేశాడు? ఆయన చేసిన నేరం ఏంటో తెలుసా? ఆయన మనుష్యుడు. చెప్పాలి, ఎవరైనా మనుష్యుడు. ఆయన తండ్రి యేసేబు, ఆయన తల్లి మరియా. అయినప్పటికీ అతను పుట్టిన ఆ ప్రాంతము, తన తల్లిదండ్రులు, తన సహోదరులు మాకు తెలుసు. అయినప్పటికీ ఇప్పుడు ఏం చేస్తున్నాడంటే దేవుడు స్థానంలో ఇతన్ని మనిషిగా ఉండి దేవుడి స్థానంలో దేవుడు అని చెప్పుకుంటున్నాడు. మమ్మల్ని అందరినీ కూడా మోసం చేస్తున్నాడు. మమ్మల్ని అందరినీ కూడా మోసపు మాటలు చెప్తున్నాడు, అబద్ధాలు చెప్పి మేము చేస్తున్న మార్గాన్ని పక్కకు మళ్ళిస్తున్నాడు, తన వైపు తిప్పుకుంటున్నాడు. నేను దేవుని కుమారునని చెప్పుకుంటున్నాడని చెప్పి అక్కడ వాళ్ళందరూ కూడా ఆయన్ని
ఎవరికి పట్టించారు? రోమా ప్రభుత్వానికి. ఆ ఆ రోమా ప్రభుత్వం ఆనాటి కాలంలో, ఆ ఆ రోమా ప్రభుత్వం ఆనాటి కాలంలో ఆ ప్రభుత్వం కింద ఈదులు ఉన్నారు గనక, ఆ ఈదులు, అక్కడున్న ఆ మత నాయకులు, రాజకీయ నాయకులు ఆయన్ని పట్టుకొని ఏం చేశారంట చెప్పాలి. ఊదా రంగు వస్త్రాల్ని, ముళ్ళ కిరీటం ధరించి, ఇక కొట్టుకుంటూ కొట్టుకుంటూ ఆ సిలువను ఆయన భుజాల మీద పెట్టి ఆ యెరూషలేము ప్రాంతం అంతా కూడా ఈది 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 తిప్పుతూ, ఈది ఈది తిప్పుతూ, అనేక రకాలుగా ఆ యొక్క తన ముఖం మీద ఉమ్ము ఇస్తూ, రాళ్లతో కొడుతూ, పిడిగుద్దులు గుద్దుతూ, నువ్వు దేవుని కుమారుడని చెప్పావే, ఇదిగో మనుషుల ద్వారా కట్టబడిన ఈ ఆలయాన్ని మనుషుల ద్వారా కాకుండా ఏదో ఒక గొప్ప కార్యాన్ని చేసి మళ్ళీ కడతానన్నావే, ఇప్పుడు ఆ మందిరాన్ని కట్టవాడా, నేను కొడుతున్నవారెవరో ఇప్పుడు చెప్పని ప్రవచించు అని రకరకాలుగా ఆయన్ని వేళం చేస్తున్నారట. దీనికి స్తోత్రం. చేస్తున్నారంటండి. అయితే గమనిస్తూ ఉంటే ఈయన చరిత్ర అంతా కూడా మనం చూస్తున్నాం కదా. ఈరోజు చూస్తున్నాం. ఈరోజు అక్కడ ఈదులకి ఏమర్థమయ్యాడు ఆయన? అక్కడ ప్రజలకు ఆయన ఏమర్థమయ్యాడు? ఏంటి సైలెంట్గా ఉండిపోయారు? ఆయన ఏమర్థమయ్యాడు? అక్కడ ఈదులు ఇజ్రాయెల్కి ఏమర్థమయ్యాడు? ఒకటి, పరలోకం దిగొచ్చిన దేవదూత చెప్తున్నాడు, పుట్టబోవు శిశువు పరిశుద్ధుడు, దేవుని కుమారుడు అనబడతాడని. అంటే పరలోకంలో ఉన్న దేవదూతలు మాత్రమే ఆయన దేవుడు కుమారుడని తెలుసు. ఇప్పుడు ఆయనకి జన్మనియబోతున్న ఆ మరియమ్మ గారికి ఆయన దేవుడు కుమారుడని తెలుసు. దేవదూతలకు మాత్రం ఆయన దేవుని కుమారుడని తెలుసు. ఆ భూమండలం మీద ఉన్న ఆనాటి కాలంలో ఉన్న ప్రజలకి ఆయన దేవుడు కుమారుడు ఏమన్నా విశ్వసించారా? ఏమన్నా నమ్మారా? ఓసారి తన శిష్యులు కూడా అడిగాడు. ప్రజలందరూ ఇలా చెప్పుకుంటున్నారయ్యా, మనిషి కుమారుడివి, నువ్వు మనిషివని. ఈదులు కూడా చెప్పుకుంటున్నారు నువ్వు మనిషివని, లేక నువ్వు ఆ ఇరిమియాని, లేక ఏలియాని, లేక ఇక ఆ ఇరిమియా, ఏలియా, యోహానని చెప్పుకుంటున్నారయ్యా. మీరేం చెప్పుకుంటున్నారు? మీరేమనుకుంటున్నారు? అప్పుడు పేతురు అంటాడు, నీవు సజీవుడివి. హల్లెలూయా. నీవు సజీవుడివి, నువ్వు దేవుని కుమారుడివయ్యా. అప్పుడు అంటాడు దేవాదేవుడు అంటాడు, ఈ విషయము నీకు దేవుడు బయలుపరిస్తేనే, నా తండ్రి బయలుపరిస్తేనే నీకు తెలిసింది, కానీ ఏ మానవుడు కూడా నీకు చెప్పలేదన్నాడండి. ఏ మానవుడు కూడా నీకు బోధించలేదన్నాడు. హల్లెలూయా. దేనికి స్తోత్రం. హల్లెలూయా. ఆయన మనిషిగానే, మనిషి కుమారుడుగానే, యేసేపు మరియలకు పుట్టిన ఒక మనిషిగానే ఆయన గమనించారు. కానీ పరలోకముడు దిగొచ్చిన దేవుని కుమారుడు, ఆయన పరిశుద్ధుడని ఆనాటి కాలంలో ఉన్న వాళ్ళు ఆయనందు విశ్వాసం ఉంచలేదంటండి. ఆయనందు నమ్మిక ఉంచలేదంట. ఆయన కొట్టాలి, సంపాలి అని ఎంటాడారంటండి. ఈరోజు కూడా మనం కూడా ఏం చేస్తున్నామంటే, ఈరోజు మన క్రైస్తత్వంలో కూడా మనం ఏం చేస్తున్నామంటే, ఆయన్ని కొట్టిస్తున్నాం మనము. ఎవరు కొట్టించారు ఆయన్ని? ఎవరు సిలివేశారు? ఎవరు కొరలతో కొట్టారు? ఎవరు ముళ్ళ కిరీటం ధరించి చేశారు? ఎవరు మేకులతో కొట్టారంటే యూదులే. ఎవరి కోసమైతే వచ్చాడో, ఎవరినైతే రక్షించడానికి, ఎవరినైతే విమోచించడానికి, ఎవరినైతే తన రాజ్యానికి ఆయన సిద్ధపరచడానికి వచ్చాడో వాళ్ళే ధిక్కరించారంట. వాళ్ళే నెట్టివేసి ఆయన మనిషి కుమారుడు, మానవుడు అని చెప్పి భావిస్తున్నారు. కానీ ఆయన దేవుడు, ఆయన సజీవుడు, నా దేవుడు పరిశుద్ధుడైన, ఆయన న్యాయవంతుడైన అని ఈ రోజుల్లో గమనించట్లా. భయపడేవాళ్ళు లేరు, ఆయనకు లోబడేవాళ్ళు లేరు, ఆయన అర్థం చేసుకునే వాళ్ళు లేరు. ఆచారాలు, సాంప్రదాయాలు, ఇలాంటి ఇష్టాలు ఎన్నో వస్తున్నాయి. తిరిగాడు లేస్తాడు. ఎన్నిసార్లు చేసుకుంటావు?
తిరిగి వెళ్ళేశాడు. ఎన్నిసార్లు? ఆయన ఎవరు? దేవునికి స్తోత్రం. ఆయన ఎవరై ఉండటండి? ఆయన్ని ఏమని భావిస్తున్నావు నువ్వు? ఆయన్ని ఏమని అర్థం చేసుకున్నావు? ఓసారి గమనిస్తుంటే ఆయన మత్తయి సువార్తలో ఏమంటాడంటే, మత్తయి సువార్త 27 అధ్యాయం చూడండి. మత్తయి సువార్త 27 అధ్యాయంలో ఏం చెప్తాడంటే, ఏం మాట్లాడుతున్నాడంటే, అక్కడ సిలువేసేటప్పుడు వారందరూ ఆయన్ని ఆ సిలువేసే ఆ కార్యక్రమంలో అక్కడ జరిగిన ఆ పరిస్థితులు ఒకసారి చదువున చూడండి. మత్తయి సువార్త 26 అధ్యాయము 62వ వాక్యం. త్వరగా ముగిద్దాం, అయిపోయింది ఇక. ప్రధాన యాజకుడు లేచి, నీవు ఉత్తరమేమియు చెప్పవా? వీరు నీ మీద పలుకుచున్న సాక్ష్యమేమనగా యేసు ఊరకుండెను. అందుకు ప్రధాన యాజకుడు ఆయన చూసి, నీవు దేవుని కుమారుడవైన క్రీస్తువైతే ఆ మాట మాతో చెప్పమని జీవమగల దేవుడి తోడని నీకు ఆనబెట్టుచున్నాను. అందుకు యేసు, నీవన్నట్లే, గట్టిగా సఫలపడ ప్రజల హల్లెలూయా, నీవన్నట్లే, ఇది సత్యము, ఇది అసత్యం కాదు, నేను దేవుని కుమారుణ్ణి, ఇది సత్యం, నేను అబద్ధం చెప్పట్లేదు అని యేసు ప్రభు మాట్లాడుతున్నప్పుడు ఆయన అంటాడు, సదోమ, నీవన్నట్లే ఇది మొదలుకొని మనిషి కుమారుడు సర్వశక్తుని కుడి పార్శ్వమున కూర్చుండుటయు ఆకాశ మేఘడై వచ్చుటయు మీరు చూతురని చెప్పగా, ప్రధాన యాజకుడు తన వస్త్రము చింపుకొని, వీడు దేవదూషణ చేసెను, అతనికి మనకిక సాక్షులతో పని లేదు. దేనికి స్తోత్రం. ఇప్పుడు నేను దేవుని కుమారుడిని కదా, దైవ దూషణ చేయట్లేదు కదా. మనిషి కుమారుడు ఆకాశ మేఘారుడై సర్వశక్తుడై మేఘారు మీద వస్తాడు. ఆయన కుడి పార్శ్వం మీద, ఆయన కుడి పార్శ్వమున కూర్చుంటాడు అని చెప్పాడు. మీరు చూస్తారు మనిషి కుమారుడు ఆకాశ మేఘారుడై వస్తాడు, సర్వశక్తుడై వస్తాడు. ఆయన ఒక రాజ్యాన్ని ఏర్పాటు చేస్తాడు. ఆ రాజ్యంలో ఇప్పుడు నేను వచ్చిన, నా యందు విశ్వాసం ఉంచిన వారందరికీ రాజ్యాన్ని ఏర్పాటు చేస్తున్నాను, వారందరికీ రాజ్యాన్ని సిద్ధపరుస్తున్నాను. వాళ్ళ కోసం నేను రానై ఉన్నాను, వారి కోసం నేను రానే. ఒకప్పుడు మీరు చూస్తారు, నేను దేవుని కుమారుణ్ణి అని యేసుప్రభు చెప్పాడు. యేసుప్రభు అక్కడ ఉన్న వారికి ఉత్తరం ఇస్తున్నాడు. ఈరోజు క్రైస్తవ ప్రపంచానికి యేసయ్య రాకడ తెలుసా? యేసయ్య వస్తాడు, చనిపోయిన వాడు వస్తాడు. ఈరోజు ఈ పునరుద్ధానుడైన దేవుడు వస్తాడు, చెప్పాడు. ఆయన వస్తాడు, ఆకాశ మేఘరుడై వస్తాడు. మనిషి కుమారుడు ఆకాశ మేఘరుడై వస్తాడు. ఈరోజు చాలా మంది తెలుసండి, వస్తాడు. ఆయన రాకడ కోసం మనం ఎదురు చూసేవాళ్ళగా ఉండమా? ఆయన రాజ్యం కోసం మనం సిద్ధపడేవారిగా ఉండమా? ఆయన రాజ్యం కోసం, ఆయన దేవుడు కుమారుడని నువ్వు నమ్ముతున్నావా? ఆయన రాజ్యం కొరకు ఆ దేవుని యందు విశ్వాసం కలిగి ఆయన వెంబడించే వ్యక్తిగా ఉండావా? ఆయన్ని నువ్వు ఫాలో అయ్యే వ్యక్తిగా ఉండావా? ఆయన నువ్వు విశ్వాసం కలిగి ఉండావా? ఆయన భయభక్తులుగా జీవించి ఈరోజు ఈ పండుగ చేసుకుంటున్నావా? ఈ పండగ దేనికోసం చేసుకుంటున్నావు? ఎందుకోసం చేసుకుంటున్నావు? దేవుని రాకడకి నువ్వు సిద్ధంగా ఉండవు బిడ్డ. దేవుని రాజ్యానికి నువ్వు సిద్ధపడ్డావా? దేవుడు అడుగుతున్నాడు, నేను అడగట్లా. ఆ కుండవాళ్ళతో చెప్తున్నాడు దేవుడు. ఆయన పుట్టాడు, చెప్పు లేలియా, చెప్పాలి దీని స్తోత్రా. ఆయన పుట్టాడు, దీని స్తోత్ర గడి సపలు కొడతా ప్రజల హల్లెలూయా. ఆయన పుట్టాడు, నేను క్రిస్మస్ చేసుకుంటాను, సపలు కొడతావు. ఆయన చనిపోయాడు అని చెప్పి 2-3 కచ్చిపులు తీసుకొచ్చుకొని, ఒక కచ్చిపేం కళ్ళకి, ఒక కచ్చిపేం ముక్కు పెట్టి చూసుకుంటావు. ఆ సిలువ ఎక్కుతున్నాడు, ఆయన శ్రమ పడుతున్నాడు, 2 కచ్చిపులు తెచ్చుకుంటాం. ఆయన తిరిగి లేచాడు, కొండలు ఎక్కుతావు, ప్రాంతాలు పోతావు, ఇంకేడకాడు తిరుగుతావు, ఇంకేడగా. మరి ఇప్పుడు నువ్వు నీ కాడకు వస్తావు అంటే ఏసయ్య
హల్లెలూయా. ఆయన నీ కాడికి వస్తాడంట. నువ్వేమో తిరుగుతున్నావు, కలవరాల మధ్య ఉండవు. ఆయన ఎవరై ఉన్నాడో తెలియట్లేదు నీకు, ఆయన ఏమై ఉన్నాడో తెలియట్లేదు. ఆయన అక్కడ ప్రజలకు కూడా ఆయన దేవుడు కుమారుడని తెలియక మనుషుడేననుకుంటున్నారు, ప్రవక్తను అనుకుంటున్నారు, లేక యోహాను అనుకుంటున్నారు, లేక ఇరిమి అనుకుంటున్నారు, లేక ఏలి అనుకుంటున్నారు. కానీ ఆయన సజీవుడైన దేవుడు, ఆయన దేవుని కుమారుడిని అపవిత్ర ఆత్మలు కూడా సాక్ష్యం ఇస్తున్నాయి అంట. ఆయన పరిశుద్ధుడు, ఆయన దేవుని కుమారుడని దేవదూతలు సాక్ష్యం ఇస్తున్నారంటండి. కానీ మనుషులెవరు కూడా ఆయన దేవుడని ఆనాటి కాలంలో ప్రజలు ఆయన దేవుడని గుర్తించలేదంట. కొందరు మాత్రమే ఆయన దేవుడని ఆయన విశ్వాసం ఉండి ఆయన వెంబడించే ప్రజలు ఉండారంటండి. కొందరు మాత్రమే, అందరు కాదు, కొందరు మాత్రమే. హల్లెలూయా. ఒకసారి గమనిస్తుంటే ఇప్పుడు దేవుని కుమారుడు, మనిషి కుమారుడు అనే విషయాలు చూస్తుంటే ఈయన 2 స్వభావాలు కలిగి ఉన్నాడంటండి. యేసుక్రీస్తు వారి లోకానికి ఆయన వస్తున్నప్పుడు ఒకటి మనిషి కుమారుడుగా, మానవుడుగా ఆయన పనులు చేస్తున్నాడు, మానవుడుగా పనిచేస్తున్నాడు. దేవుని కుమారుడుగా తను తాను ప్రత్యక్షపరుచుకుంటున్నాడు అంటండి. ఇప్పుడు మానవుడుగా, మనిషి కుమారుడుగా అక్కడ ప్రజలందరూ కూడా గుర్తించారు. అక్కడ ఒక మనిషిగా గుర్తించారు, కానీ దేవుడు కుమారుడిని గుర్తించాల. అంటే దేవుని కుమారుడిని ఎందుకు గుర్తించలేదో ఆ విషయాన్ని ఒకసారి చూసి ప్రార్థన చేసుకుందాం అందరం కూడా. రోమపత్రిక 1వ అధ్యాయము, రోమపత్రిక 1వ అధ్యాయము 4వ వాక్యం చదువుకొని ప్రార్థన చేసుకుందాం. 4వ వాక్యము చదువుకొని ప్రార్థన. 4వ వాక్యము రోమపత్రిక 4వ వాక్యము చదువుకొని, లోకా సువార్త చదువుకొని ఈరోజు ఈ కార్యక్రమాన్ని ముగించుకోవడం ప్రయత్నం చేద్దాం. రోమపత్రిక చదువుదాం. 1వ అధ్యాయము 4వ వాక్యం, 4వ వాక్యమును చదువుదాం. ఎక్కడి నుంచి? దేవుడు 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 అని చూస్తారు. అక్కడ టిక్కి పెట్టి దేవుడు తన కుమారుని మన ప్రభువైన యేసుక్రీస్తు విషయమైన ఆ సువార్తను పరిశుద్ధ లేఖనముల యందు తన ప్రవక్తల ద్వారా ముందుగా వాగ్దానము చేసెను. యేసుక్రీస్తు శరీరం బట్టి దావీదు సంతానముగాను మృతులలో నుండి పునరుద్ధానుడైనందున పరిశుద్ధమైన ఆత్మను బట్టి దేవుని కుమారుడుగా ప్రభావముతో నిరూపింపబడిన. గట్టిగా సఫలపడ ప్రజల హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. శరీరమును బట్టి మనిషి కుమారుడుగా దావీదు వంశములో ఆయన వచ్చాడంటండి. శరీరాన్ని దాల్చుకోవడానికి వచ్చాడంట. మనిషి కుమారుడు ఈయన మనిషి కుమారుడు ఆకాశ మేఘాడు వస్తాడని చెప్పి ఆయన ఎన్నో రకాలుగా చెప్పాడు కదా. ఇదిగో మనిషి కుమారుడికి తలదాచుకుంటూ స్థలము కొంచెమైనా లేదు. మనిషి కుమారుడు ఇదిగో మీ పాపములు క్షమించడానికి అధికారం కలిగిన వాడని చెప్పి లేఖనాలు మనం చూస్తున్నాం. ఒకటి మనిషి కుమారుడుగా అంటే దావీదు వంశములోండి శరీరాన్ని దాల్చుకోవడానికి వచ్చాడు. అయితే ఆత్మను బట్టి అంట, తనలో ఉన్న ఆత్మ ఏ ఆత్మ? పరిశుద్ధాత్మను బట్టి అంటండి. పరిశుద్ధాత్మను బట్టి శరీరాన్ని బట్టి దావీదు వంశములోండి పుట్టాడంట. కానీ ఆత్మను బట్టి ఇప్పుడు ఏమయ్యాడంట? పునరుద్ధానుడై, చెప్పాలి, మరణాన్ని జయించి తిరిగి లేసిన దేవుడు అంట. గట్టిగా సఫల కొడ ప్రజల హల్లెలూయా. ప్రజల దేనికి స్తోత్ర. దేవుని కుమారుడిని ఆయన ఎందుకు ప్రకటించుకుంటున్నాడంటే దేవుని కుమారుడు కాబట్టి. ఆయన దేవుడు కుమారుడిని అక్కడ ప్రజలకు తెలియపరచడానికి గల కారణం ఏంటంటే మరణాన్ని జయించి తిరిగి లేశాడు కాబట్టి ఇప్పుడు దేవుని కుమారుడు అయ్యాడు. గట్టిగా సఫల కొడ ప్రజల హల్లెలూయా. ఆయన దేవుడు కుమారుడిని ఎందుకు చెప్పుకున్నాడంటే మరణాన్ని జయించి తిరిగి లేశాడు.
పునరుద్ధానుడయ్యాడనమాట. అందుకే ఆయనలో రెండు రకాలైన స్వభావాలు ఉన్నాయి. ఒకటి మానవ స్వభావం ఉంది ఆయనలో, రెండవది దైవ స్వభావము. రెండు మిళితమై ఉంది కనుక అందును బట్టి ఆయన దేవుని కుమారుడుగా, ఆ యొక్క మనిషి కుమారుడుగా ఈ లోకాన్ని శరీరధారిగా వచ్చి ఆ కలవరి శిలువలో సమస్త మానవాళి కొరకు తన దేహంలో ఏలుబడి చేస్తున్న ఆ పరిశుద్ధమైన రక్తము ఈ భూమండలం మీద ఆయన కాచటానికి, ప్రతి మానవుడి యొక్క పాపమును డిపించడానికి ఆయన దావీదు వంశములోండి శరీరధారిగా మానవుడు వచ్చాడంట. ఆ పరిశుద్ధాత్ముడు ఆ యొక్క మరియమ్మ గర్భంలో పరిశుద్ధాత్మ ద్వారా ఆయన సర్వోన్నతుని శక్తిని నొక్కుముకును పుట్టబోవు శిశువు పరిశుద్ధుడై ఉంటాడని చెప్పి ఆ దేవదూత చెప్పిన ఆ మాటను బట్టి ఇప్పుడు ఆయన ఏమై ఉంటాడంట? దేవుని కుమారుడని చెప్పాడు. ఆ దేవదూత ఏం చెప్పాడంటే ఆయన దేవుడు కుమారుడు. ఎందుకంటే ఆయన దేవుడు కుమారుడు ఎందుకు చెప్పబడుతుందంటే ఆయన మరణాన్ని జయించి తిరిగి లేసేవాడు. ఆయన మరణాన్ని జయించి తిరిగి లేవకపోతే ఆయన దేవుని కుమారుడు కాడు, ఆయన మనిషి కుమారుడుగానే ఉంటాడు. ఈ రోజుల్లో చాలామంది చూస్తుంటే, చాలామందిని మనం గమనిస్తుంటే ఒకసారి ఆ మాటను కూడా చూసి లోకాసు వార్త 24 అధ్యాయం చూద్దాం. లోకాసు వార్త 24 ప్రారంభం చదువుదాం. లోకాసు వార్త తెల్లవారుచుండగా ఆ స్త్రీలు తీసుకొని వచ్చి తొలగించి పడి చూసి కానీ ఇందును గుచ్చి ఏమీ తోచకుండెను. ప్రకాశమానమైన వస్త్రము ధరించి ఇద్దరు మనుషులు వారి యొద్ద నిలవబడి ఉండిరి. వారు భయపడి ముఖములో నేల మోపి ఉండగా, వీరు సజీవుడైన వానిని మీరెందుకు మృతుల్లో ఎత్తుకుచున్నారు? ఆయన ఇక్కడ లేడు, ఆయన లేచి ఉన్నాడు. ఆయన ఇంకా గలిలయలో ఉండినప్పుడు మనిషి కుమారుడు పాపిష్టులైన మనుషుల చేతికి అప్పగింపబడి సిలువ వేయబడి 3వ దినమందు లేపబడని ఆయన మీతో చెప్పిన మాట జ్ఞాపకము చేసుకోండి వారితో అనిరి. అప్పుడు వారు ఆ మాటలు జ్ఞాపకం చేసుకొని సమాధి వద్దుండి తిరిగి వెళ్ళి ఈ సంగతులన్నీ 11 శిష్యులకు చెప్పారు. దీనికి స్తోత్రా. ఇప్పుడు వాడు సమాధి దగ్గర ఉండారా, లేకపోతే సమాధిలోనే యేసుప్రభు ఉన్నాడని ఆ సమాధి దగ్గర కూర్చొని ఉండారా? ఆయన ఎందుకు మీరు సమాధిలో చూస్తారు? ఆయన చెప్పాలి. ఆయన సమాధిని ఎందుకు చూస్తున్నారు? ఆయన సజీవుడైన. పేతురు ఏం చెప్పాడు? నువ్వు సజీవుడువైనా దేవుని కుమారుడువయ్యా, నీకు దేవుడు బయలుపరిచాడు. పేతురు నువ్వు ధన్యుడివి. ఈరోజు క్రైస్తవ సమాజం అంతా కూడా ఆయన దేవుని కుమారుడని, సజీవుడని, ఆయనందు విశ్వాసం కలిగిన వారిని ధన్యులు, వారు ఆశీర్వదించబడ్డవారు, వారు దీవించబడ్డవారిని దేవుడు వారిని దీవిస్తున్నాడంట. ఆయన హస్తాలతో, ఆ గాయపడిన హస్తాలతో తన ప్రజలు దీవిస్తున్నాడంట. మనిషి కుమారుడుగానే సమాధిలోనే ఉండారు మా పూర్వీకులు, మా పితరులని ఆ సమాధిలో ఎక్కేవారిని మనిషి కుమారుడుగా చూస్తున్నారంట. ఆయన సజీవుడుగా చూడలేదు. ఈరోజు నేను కూడా మారుమనసు పొందాం కదా. మారుమనసు పొందినప్పుడు ఇక యేసుక్రీస్తుతో సిలువేయబడిన మనము, మన జీవము యేసుతో కూడా నిలిచి ఉంది. శరీరాలు అయితే ఉన్నాయి, మన జీవము యేసుతో కూడా మరి ఆ యేసుతో కూడా మీ జీవం కూడా నిలిచి ఉందని చెప్తున్నప్పుడు ఈ లేఖనాలు మనం చూడం, కానీ మనం ఈ భూ సంబంధంగానే చూసుకుంటూ ఉంటాం, ఈ లోక సంబంధంగానే చూసుకుంటుంటాం. ఆయన రాకడ గురించి చూసేవాళ్ళం కాదు, ఆయన రాజ్యం గురించి చూసేవాళ్ళం కాదు, ఆయన పునరుద్ధానం గురించి చూసేవాళ్ళం కాదు. ఈ రోజు ఆయన దేవుడని నమ్మేవారిగా కూడా మనం నడము. ఈరోజు ఏంటంటే ఈ రోజు ఈస్టర్ కాబట్టి అందరు చర్చికి వెళ్తారు, అందరు మందిరానికి వెళ్తారు. మేము కూడా మందిరానికి వచ్చేస్తాం. ఈరోజు అందరు వెళ్తున్నారు, వాళ్ళు ఎందుకు బాలేదంటే ఎగతాలు చేస్తారు.
ఈ వారం యేసు ప్రభు ఆయన పునరుద్ధానుడు అయ్యాడు కదా, మరణాన్ని జయించాడు కదా, క్రైస్తవులకి ఈస్టర్ కదా, ఇప్పుడు కూడా ఎవరు మీరు అంటారు. అందుకొచ్చాం మేము, లేకపోతే మేము ఎందుకు వద్దాము? అని దేవుడైతే వాళ్ళు అలా మాట్లాడతారని దీనికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. ఈరోజు దేవదేవుడు ఈ ఈస్టర్ అని చెప్పుకుంటున్నాం కదా, ఈ పునరుద్ధానుడైన దేవుడు ఆయన పునరుద్ధానుడు అవ్వటానికి ఈ ఈస్టరు లేక మరణాన్ని జయించిన తిరిగి లేచిన దేవుడు, చెప్పండి ఎలా తిరిగి లేచాడు? ఆయన దేవుడు కుమారుడు కాబట్టే మరణాన్ని జయించి తిరిగి మొట్టమొదటిగా ఆయన దేవుడు కుమారుడిని ఆ మరియమ్మతో దేవదూతతో చెప్పాడు. అంటే దేవుని కుమారుడు అంటే ఆయన ఎవరు చెప్పాలి? ఆయన సజీవుడు, ఆయన సజీవుడు. అందుకే పౌలు అంటాడు, శరీరమును బట్టి క్రీస్తు దావీదు వంశంలో పుట్టాడు, ఆత్మను బట్టి ఇప్పుడేమయ్యాడు? దేవుని కుమారుడయ్యాడు. దేవుని కుమారుడు ఎందుకంటే పునరుద్ధానుడయ్యాడు అన్నమాట. పునరుద్ధానుడయ్యాడు, అందుని బట్టి సమాధిని జయించి తిరిగి లేచాడు కాబట్టి, ఓ మరణమా నీ విజయం ఎక్కడ? ఓ మరణమా నీ ముళ్ళు ఎక్కడని ఆ మరణపు ముళ్ళుని విరిచేశాడంటండి. ప్రతి మానవుడి మీద నిలబడి చూస్తున్న ఆ మరణాన్ని, ఆ పాపాన్ని ఆయన సిలువలో ఆయన సహించి అంత తొలగించి నీ కొరకు నా కొరకు సిలువ వేయబడి సమాధిలో పెట్టబడి సమాధిని చేయించి తిరిగి లేసిన దేవుడు. ఆయన రానయ్యున్న దేవుడి కోసం మనం ఎదురు చూడాలి కానీ, ఆయన రానయ్యున్న దేవుడి కోసం మనం ఎదురు చూడాలి కానీ ఇంకా మనం పోయి ఆటలోనో ఈట్లోనో చూసేవారిగా ఉండకుండా ఈరోజు సజీవుడైన దేవుడు. అందుకే ఈ యొక్క పునరుద్ధాన ఆయన ఈ కార్యక్రమాన్ని ఎంతో సంతోషంగా ఉత్సాహంగా జరుపుకోవటానికి దేవుడు కృప చూపుచున్న దేవుడు. గట్టిగా చేతులు పైకెత్తి ఓ దేవదేవుడు ప్రభుని యేసుక్రీస్తు వారు మనలందరినీ కూడా ప్రేమించిన దేవుడు గనక హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. ఏమన్నా మంచిలు అవుతాయి, మంచిలు తాగిపోయిన మంచిలు తాగండి. మంచిలు అవుతాయి, ఏదన్నా కొద్దిగా నోళ్ళు తెరిచి చేతుల పైకి ఎత్తి, యేసయ్యా ఇంత త్యాగం చేసావు, యేసయ్యా ఇంత అద్భుతం చేసావు ప్రభువా, ఇంతగా నువ్వు నన్ను ప్రేమించావయ్యా, ఇంతగా నీ సన్నిధిలో నన్ను జ్ఞాపకం చేసుకున్న దేవుడు అయ్యా. స్తోత్రం రాజా, మీకు స్తోత్రాలయ్యా. నోళ్ళు తెరుస్తారా? నీకు ఇష్టమైతేనే చేయలే, లేకపోతే చేయకు. స్తోత్ర, హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా, స్తోత్రం.